నిన్నటి వరకు ఎండల్లో మండిన ప్రజలను ఈ రోజు కురిసిన వాన సేదతీర్చింది. రాజమహేంద్రవరం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ ఉదయం వాన కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వానతో వాతావరణం చల్లబడింది. రాత్రి వరకు వేడి వాతావరణంలో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఉదయం కురిసిన వానతో ఎంతో ఊరట చెందారు. అయితే రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో సోమవారం, మంగళవారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలకు ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణకు అస్త్రం పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దాన్ని సంప్రదించి తగిన కార్యాచరణ రూపొందించాలని డీజీపీ హర్ష్ కుమార్ గుప్తా సూచించారు. అన్ని శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేసి రానున్న పుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు జాయింట్ యాక్షన్ టీమ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక టీమును అక్కడికి పంపి తదనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. అన్ని ఘాట్లలో 24 గంటల సీసీ కెమెరాల పర్యవేక్షణకు ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. డ్రోన్ల ద్వారా అన్ని ఘాట్లలో భక్తుల రద్దీని గుర్తించి ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేయాలన్నారు. రద్దీ సమయంలో అత్యవసర రూట్ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలన్నారు. పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఓఎన్జీసీకి సంబంధించిన హెలికాప్టర్ను ఉపయోగించి జాయింట్ ఏరియల్ సర్వే నిర్వహించాలన్నారు. పుష్కరాల్లో సేవలకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఇతర వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. టీటీడీ అధికారులతో చర్చించి స్నానఘట్టాలకు వచ్చే భక్తుల క్యూలైన్లు, రద్దీపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. పుణ్యస్థానాలు ఆచరించే భక్తులు అన్ని ఘాట్లకు సమ ప్రాధాన్యత వచ్చే విధంగా సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగించాలని డీజీపీ ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి, అదనపు డీజీ ఎన్ మధుసూదన్ రెడ్డి, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డీఐజీ కె ఫకీరప్ప, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఆధునీకరించిన జిల్లా పోలీస్ అతిథి గృహాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. 2027 గోదావరి పుష్కరాల కోసం దీన్ని సిద్ధం చేశారు. అలాగే జాంపేట ఓల్డ్ ఏఆర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన నూతన డాగ్ కెనెల్ను డీజీపీ ప్రారంభించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మఠంలో అనుభవం గల అధ్యాపకులతో ఆంగ్ల భాష, కంప్యూటర్, డీసీఏ, టాలీ కోర్సుల్లో మఠం స్వామీజీలతో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించినట్లు రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞానందజీ తెలియజేశారు. నేటి తరం యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కంప్యూటర్ విద్య, ఆంగ్ల భాష సంభాషణ ప్రావీణ్యం ఎంతో అవసరమని, దీనితో పాటు మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి వేసవిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్ల భాష, కంప్యూటర్, టాలీ కోర్సులు మహిళలకు ఉదయం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు పురుషులకు వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యువ జాగృతి పేరిట యువతకు వ్యక్తిత్వ వికాస తరగతులు ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోగలరని రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ విజ్ఞప్తి చేశారు. ఇతర వివరములకు రామకృష్ణ మఠం కార్యాలయంలో సంప్రదించాలని, అడ్మిషన్లు పరిమితమని తెలిపారు. ముందుగా అవకాశం కల్పించబడనని స్వామీజీ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిశ్చంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు జరుపుతారని తెలిపారు. 19 నుంచి 35 ఏళ్లలోపు గల 10th, ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ అభ్యర్థులు హాజరు కావచ్చునని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా
ఎంప్లాయ్మెంట్ ఏపీ జీఓవి వెబ్సైట్లో పూర్తి వివరాలతో నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9533221189 నంబర్ను సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు.